హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా ఫిష్ ఫ్రై అయితే చేశానండి. ఎక్కువగా నేను ఇదే ఫిష్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మంచి పోషకాలు అనేది ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఇప్పుడైతే నేను 1 కేజీ టూనా ఫిష్ తీసుకొని స్కిన్లెస్ బోన్లెస్ చేపించానండి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది ఒక అర చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. దాని తర్వాత జీలకర్ర పొడి అర స్పూన్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. దీంట్లో 3 స్పూన్ల కారం ఖచ్చితంగా పడుతుందండి. కేజీ ముక్కలకి 3 స్పూన్ల కారం అనేది సరిగ్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా ఈ ఫిష్ ముక్కలన్నిటికీ కూడా మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఈ ఫిష్ని ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా ముళ్ళవి ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు. అదే చాలామందికి ఇబ్బంది అవుతుందండి. ఫిష్ వండాలంటేనే పిల్లలతోటి ఇబ్బంది, గబగబా వాళ్ళు తినలేరు. తింటే గబుక్కున ఎక్కడన్నా ముళ్ళు గొంతులో ఇరుక్కుందంటే అదో కష్టం మళ్ళీ. అందుకనేసి చక్కగా ఈ ఫిష్తో అయితే మనకి చికెన్ లాగే ఉంటుంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. అలానే మీరు ఎవరైనా సరే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫిష్ మ్యారినేట్ అయిపోయింది కాబట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెమే వేసాను చూసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఎందుకంటే కిందన మొత్తం ఫ్రై అవుతాయి కాబట్టి ఈ ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి మనం కలుపుకుంటే కిందనున్న ముక్కలు పైకి, పైన ముక్కలు కిందకి వస్తాయి, ఈక్వల్గా కుక్ అవుతాయి. ఈ ముక్కలతోటి ఈ ఫిష్ తోటి ఉన్న మంచి అవకాశం ఏంటంటే మనకి ఎలా కలిపినా కానీ ఇరిగిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు నార్మల్గా మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మనం మూత తీసుకొని చూసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇక మూత పెట్టకుండా మనం ఫ్రై చేసుకుంటే ఈ ఆయిల్ అనేది అంతా కూడా ముక్కలకి అంతా పట్టుకుంటుంది. మనం కొంచెమే ఆయిల్ వేసాం కానీ ఎంత ఆయిల్ వచ్చిందో కదా. ఈ ఆయిల్ అంతా కూడా మొత్తం పట్టేస్తుందండి, ఎక్కడ కూడా మనకి ఆయిల్ కనిపించదు. ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన యమ్మీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో.